చిరుతకు చెలగాటం స్థానికులకు ప్రాణ సంకటంలా మారింది ఏడుకొండలపై పరిస్థితి. కొద్ది రోజులుగా తిరుమలలో చిరుతల సంచారం పెరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. స్థానికులకు నిద్ర కరువైంది. అటవీశాఖ అధికారులు మాత్రం దాడి చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండని ఉచిత సలహాలనిస్తూ ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన శేషాచలం కొండలలో చిరుతల హడావుడి పెరిగింది. 2011 వరకు 21 చిరుతలు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 40 దాకా పెరిగినట్టు అంచనా. చిరుతలు అటవీ ప్రాంతంలో సంచరిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులుండవు. కానీ అవి జనావాసాల్లోకి వస్తుండటంతోనే సమస్య మొదలైంది. ఏడుకొండలపై వెళుతుంటే వెంకన్న దర్శనం కంటే ముందు చిరుత కనిపిస్తుందేమో అనే భయం వెంటాడుతోంది భక్తులను. అతిథి గృహాల దగ్గర, ఘాట్ రోడ్లో, నడక మార్గంలో ఎక్కడ పడితే అక్కడ చిరుతలు సంచరిస్తుండటంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో 2 చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. అప్పట్లో నడకదారిలో భక్తులను బెంబేలెత్తించిన 2 చిరుతలను అధికారులు బంధించారు. ఆ తర్వాత భక్తులపై చిరుతల భౌతిక దాడులు జరగలేదు. దీంతో అటవీశాఖ అధికారులు రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు చిరుతలు తిరుమలలో ఏదో ఓ ప్రాంతంలో తరచూ కనిపిస్తున్నాయి. బాలాజీ నగర్ అటవీ ప్రాంతానికి పక్కనే ఉండటంతో అక్కడ వీటి సంచారం ఎక్కువైంది. రాత్రి వచ్చేసింది పులినైనా వచ్చింది. వచ్చేకాడికి అందరూ పరిగెత్తినారు. కట్లు ఎత్తుకొని పరిగెత్తి ఆడపోయి నిలబడుకున్నారు. అది ఇటు వచ్చి ఇటు వెళ్ళిందంట. పరిగిస్తూ వచ్చేసినారు ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అందరూ వచ్చి మాకు అందరికి భయం ఎత్తుకునేసి తలుపులు వేసుకునేసినాం పిల్లకాయలను పెట్టుకుని. 8:30 వచ్చింది. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో, ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో అక్కడుండే వారికి కంటి మీద కునుకు రావటం లేదంటున్నారు. మేము బాలాజీ నగర్ నివాసం ఉంటున్నాము. ఇక్కడ మాకు పులి భయం ఎక్కువగా అయిపోయింది. చిన్న పిల్లలంతా ఉన్నారు. మరి ఇప్పుడు నైట్ 9-10 గంటలకు వచ్చేది ఇప్పుడైతే 7:30-8 గంటలకు అంతా వచ్చేస్తా ఉంది. మాకు దగ్గరనే అడవి అంతా ఉంది. ఈ పక్క సందులో నుంచి ఎక్కడ వస్తుందో అసలు లాస్ట్ వీక్ అయితే ఈ సందులో నుంచే వెళ్ళిందని చెప్పుకుంటా అన్నారు. సౌండ్లు కూడా వచ్చి ఉన్నాయి. మా పిల్లలు కూడా విన్నారు సౌండ్లు. దయచేసి అధికారులు మాకేదో రక్షణ కల్పించేటట్టుగా కోరుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం 4 చిరుతలు తిరుమలలో సంచరిస్తున్నాయన్నది అంచనా. ఇటీవల ఓ మఠం ప్రాంగణంలోకి చిరుత వచ్చిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అటవీశాఖ అధికారులు మాత్రం చిరుతలు దాడులకు పాల్పడితేనే వాటిని బంధించగలమంటున్నారు. అప్పటి వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోండని, ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దంటూ సలహాలిస్తున్నారు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఉండాలన్నమాట. ఎందుకంటే ఒంటరిగా బహిర్గత ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడ యూరినల్స్కి వెళ్ళటం, లేకపోతే మలమూత్ర విసర్జనకి వెళ్ళటం, ఒంటరిగా వెళ్ళి అక్కడ కూర్చోవటం, ఇలాంటివి చేయటం వల్ల మనము అంటే దానికి వల్నరబుల్ అవుతాం అనమాట. అంటే దానికి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో అందుకని అటువంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి. నెక్స్ట్ కుక్కలు లేకుండా చూసుకోవడం మంచిది. సో మనము అంటే వైల్డ్ యానిమల్స్ని ఎప్పుడైనా సరే క్యాప్చర్ చేయాలన్నా, వేరే చోటకి ట్రాన్స్లోకేట్ చేయాలన్నా దాంతో మన ఇంటర్వెన్షన్ ఎప్పుడు అవసరం అవుతుందంటే దానివల్ల 100% హ్యూమన్ బీయింగ్ ప్రమాదం ఉంది అని నిర్ధారణ అయినప్పుడు మాత్రమే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి పర్మిషన్ తోటి మనం దాన్ని ట్రాన్స్లోకేట్ చేయడానికి అవకాశం ఉంది. ఎవరో ఇంకా తప్ప అది మనం దాన్ని ట్రాన్స్లోకేట్ చేయడానికి అవకాశం ఉంది. అధికారులు తీర్చుస్తుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోండి అన్నట్టు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరిపైనైనా చిరుత దాడి చేస్తే కానీ స్పందించరేమో అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.